భార్య కనిపించకుండా పోయి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఇది 4వ రోజు సార్. కానీ ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నారు కదా? 2 రోజులుగా నేను ఊర్లో లేను సార్. వీడు రాగానే కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. బంధువుల ఇంట్లో అంతా విచారించాం సార్. అందుకే కొంచెం టైం పట్టింది సార్. అందుకే ఇంత లేట్గా కంప్లైంట్ ఇస్తున్నాం. కుటుంబ సమస్యల వల్లే భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? అలా అంతా ఏం లేదు సార్. నువ్వు తాగొచ్చి భార్యను కొట్టేవాళ్ళ ఉన్నా? వీడు చాలా అమాయకుడు సార్. తనే వీడితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. పెళ్ళయ్యి ఇప్పటికి ఎన్నేళ్ళయింది? సంవత్సరం అయింది సార్. 1 ఏడాదిలో ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే నీ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటుంది. తను ఎవరితోనూ పారిపోయి ఉంటుంది సార్. అది నువ్వే నిర్ణయిస్తావా? నాకేదో మనసులో అనిపించింది చెప్పాను సార్. బాల ఎక్కడుందో తెలియట్లేదు కాబట్టి నాకు అసలు ప్రశాంతంగానే లేదు సార్. తనని ఎలాగైనా కనిపెట్టాలి. ఇదిగో విన్నారు కదా, ఇదే నిజమైన ప్రేమ. భార్యని ఎలాగైనా సరే పుట్టింటికి తరమాలనుకున్న ఈ కాలంలో ఇలాంటి బంగారాన్ని మీరు ఎక్కడైనా చూసారా సార్? నీ భార్యకి ఇప్పుడు ఏం జరిగినా అందుకు పూర్తి బాధ్యత నీదే. లేదా తను ఎవరితోనో వెళ్ళిపోయిందని నువ్వు నిరూపించాలి. సార్ ఒక్క నిమిషం, ఒక విషయం మీతో చెప్పాలి. 1 నిమిషం రండి సార్ ప్లీజ్. వీడు ఊర్లో లేని సమయంలోనే తను పారిపోయింది. తను ఎక్కడుందో కనిపెట్టి మాకు అప్పగిస్తే చాలు సార్. అన్ని స్టేషన్లకు ఫోటోని పంపించండి. మీరు ఎలాగైనా సరే ఈ పని చేసి పెట్టాలి సార్. మీకేం కావాలో అది ఇంటికి వస్తుంది. మీరు సంతోషపడేలాంటిదే మీ ఇంటికి వచ్చి చేరుతుంది ఖచ్చితంగా. అంతా చెప్పి సెట్ చేశాను. నేను ఎంక్వైరీ చేస్తాను. అన్ని స్టేషన్స్ కి లుక్అవుట్ నోటీస్ పంపిస్తాను. అచ్చా సార్. తర్వాత ఇంకో విషయం, భార్య కనిపించకుండా పోవడానికి మీ కుట్ర ఏదైనా ఉందని తెలిసిందంటే తిన్నగా కటకటాల వెనక్కి వెళతారు. హలో హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నా? ఎక్కడికి వెళ్ళావు? హలో, ఎవరు? చమేలీనా? అవును. శారద ఎక్కడా? అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళారు. ప్రీతి డెలివరీ విషయం ఏదైనా తెలిసిందా? అది తెలీదు. హాస్పిటల్కి వెళ్తున్నానని బయలుదేరారు. ప్రీతికి డెలివరీ అయింది, మగపిల్లవాడు. నేను హాస్పిటల్కి వెళ్తున్నా. సూరజ్కి చెప్పు. సూరజ్ ఇక్కడ లేరు, వచ్చాక చెప్తాను. సరే సరే, ఓకే. హరి అన్నా, అజయ్ అన్నా బాగున్నారా? లోపల బ్యాగులు ఉన్నాయా? నేను తీసుకొస్తానన్నా. అనయ్య, థ్యాంక్స్ అనయ్య. అన్నా ఈ 2 బ్యాగ్ మాత్రం. అవి మాత్రమేరా? ఓకే. నాన్నా, నువ్వు వచ్చే ముందు కాల్ చేస్తానని చెప్పావు. కొంచెం బిజీగా ఉన్నాను, పైగా ఇక్కడికే కదా వస్తున్నాను, అందుకే చెప్పలేదు. బాబు. అమ్మా. అవును, ఇంతకీ ఇది నా రూమ్ లో పెట్టినా మీ రూమ్ లో పెట్టినా? ప్రస్తుతానికి నా రూమ్ లో పెట్టు. నానా, పెళ్లి విషయం గురించి తాతయ్యకి చెప్పారా? నేనెవరితో ఏం చెప్పలేదు. నువ్వు వచ్చిన తర్వాత చెప్దామని ఊరుకున్నాను. ఇంటికి రాగానే పెళ్లి గురించే మాట్లాడాలా? స్నానం చేసి తిన్నాక మాట్లాడుకుందాం. అదంతా ఎప్పుడైనా చేయొచ్చు. కొన్ని విషయాలు మనం చేయకపోతే మనల్ని తప్పు పడతారమ్మా. మనకి పెళ్లికి 2 వారాలు మాత్రమే టైం ఉంది. పెళ్లికి గ్యాప్ తక్కువగా ఉండటమే మంచిది. 2 వారాల్లోనే అయిపోతుంది. ఎవరిని పిలవబోతున్నామని మనం ముందే లిస్టు తీసుకోవాలి. ఎందుకన్నా ఇంత కష్టపడుతున్నారు? ఒక గ్రూప్ లో మెసేజ్ పెట్టేద్దాం, వచ్చేవాళ్ళు వస్తారు. నీ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పంపించారు. మిగతా వాళ్ళకి నాన్న నేను ఫోన్ చేస్తాం. నాన్న, మన బంధువులకి తెలిసిన వాళ్ళకి అందరికీ మీరే ఫోన్ చేయాలి. బాలాని జయాక్ని నేను వెళ్ళి తీసుకొస్తాను.
మనకి సమయం లేదు కాబట్టి రేపని వాయిదా వేయకుండా వెంటనే పని కానిచ్చాను. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. బాలా గురించి తనకి ఏ విషయాలు మనం చెప్పలేదు కదా. అమ్మా ఇప్పుడు హరి అన్న చాలా సంతోషంగా ఉన్నారు. బాలక గురించి మాట్లాడి ఆయనకి టెన్షన్ తెప్పించకండి. ఇంకా బాలక గురించి ఏమీ మాట్లాడక్కర్లేదు. ఆ విషయం హరి అన్నతో కూడా చెప్పక్కర్లేదు. సూరజ్ తను నన్ను లోపల పెట్టి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వెందుకు ఇలా చేశావు? అమ్మకు హై బీపీ, తనకేమైనా అయి ఉంటే? అత్తని లోపల పెట్టి తాళం వేసింది తట్టుకోలేకపోతున్నారా? ప్రెగ్నెంట్ గా ఉన్న మీ భార్యని లాక్ చేసినప్పుడు మీకు ఎటువంటి దిగులు లేదుగా? అయితే ఇదంతా నువ్వు తెలిసే చేస్తున్నావు కదూ? నేనన్నీ తెలిసే ప్రవర్తిస్తున్నాను. చమెలి, నువ్వు కూడా దానిలా చేస్తావేంట్రా? నా కుటుంబంలో చాలా సంతోషపడాల్సిన రోజుది. నా చెల్లెలు తల్లయింది. ప్రీతి ప్రసవించిందా? మగపిల్లాడు. ఆ సంతోషాన్ని అనుభవించడానికి కూడా నువ్వు వదలవదు. నా సంతోషాన్ని నాశనం చేసి ఇక్కడెవరు సంతోషంగా ఉండద్దు. నువ్వు ఏమైనా చేసుకో, మమ్మల్ని అందరినీ చంపి నీ పగ తెచ్చుకో. రా వదిలేరా. అమ్మా, నువ్వు త్వరగా హాస్పిటల్ రెడీ అవ్వు. వచ్చేంత వరకు ఇది లోపలే ఉంటుంది. రా సూరజ్, వద్దు సూరజ్, తలుపు తెరువురా. కాసేపు ఉండనివ్వు. నువ్వు పదమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. మణికుట్టి మణికుట్టి, వద్దు 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 వద్దు. బాలాకని ఒంటరిగా వదిలేసి చెట్లకి నీళ్లు పోస్తున్నారా? బాలా బాగా నిద్రపోతుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. చెప్పండి. నేను స్వీట్ తినడం తక్కువ చేశాను. ఎందుకు తక్కువ చేశారు? మీకు ఇప్పుడు 17 years కదా? లేదు మణికుట్టి, స్వీట్ 60, షష్ఠి పూర్తి. ఈ 60 years లో కూడా మీకు షుగర్ అని మంచి బామే కదా మీరు. తినండి. తినమంటున్నాను కదా, ఫుల్గా తినేయాలి. సరే, ఎందుకు ఈ స్వీట్ ఇస్తున్నావు చెప్పు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వైఫ్ డెలివరీ జరిగింది. ఆ అక్క చుట్టానికి చాలా అందంగా ఉన్నారు. తనకంటే ఒక క్యూట్ అయిన బేబీ. లేబర్ రూమ్ లో నేను కూడా తోడుగా ఉన్నాను. డెలివరీ అయ్యాక స్వీట్స్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న అందరికి ఇవ్వమన్నారు. అందుకే మీకు ఫస్ట్ బామా. అవును, తాతయ్య ఎక్కడా? గోపిని తీసుకొని బ్యాంకుకి వెళ్ళారు. అయితే నేను బాలాకి ఇచ్చొస్తాను. మణికుట్టి చాలా అల్లరి పిల్ల. బాలసుదా, అరే ఇలా
లేవండి. మెల్లిగా చేయి పెట్టి లెగవండి. డెలివరీకి తయారుగా ఉన్నారు కదా. డెలివరీ న్యూస్ అంతా వినట్టు ఒక ఎంకరేజ్మెంట్. ఇవాళ ఒక చిన్న బేబీ భూమి మీద వచ్చింది. తినండి. అందుకు నువ్వెందుకు ఖర్చు చేస్తున్నావు? పుట్టిన బేబీకి నేను తీసుకెళ్లి ఇది ఇవ్వలేను కదా. అందుకే ఆ అక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని ఇచ్చారు. నేను మీకోసం 2 తీసుకొచ్చాను. నేనే ఇక్కడ దాక్కొని ఉన్నాను. నువ్వు హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరి దగ్గర నా గురించి చెప్తున్నావా? అవును, మా ఇంట్లో బాలసుధాని ఒక అక్క దాక్కోనున్నారని నేనేం చెప్పలేదులే, సరేనా? మీ పేరు కూడా ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. తినండి. మీరు బేబీని అమ్మని చూడండి. ఇదిగోండి మనకి స్వీట్స్ ఇచ్చిన తల్లి ఇంకా బిడ్డ. ఇది ప్రీతి కదా? అవును, మీకెలా తెలుసు? ఏమైంది బాలక్క? ఈ ప్రీతి మీకు ఎలా తెలుసు? తను నాకు స్నేహితురాలు. నువ్వు అనుభవించిన బాధకి ఖచ్చితంగా నీకు చాలా మంచి కుటుంబ జీవితం దొరుకుతుంది. నేనొచ్చింది నిన్ను చూడ్డానికి. చూశాను. నా ప్రార్థనలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. మరి వెళ్ళొస్తాను. ప్రీతి, నువ్వు పెళ్లి కూతురికి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు? నా దగ్గర ఇదే ఉంది. రేపు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ గురించి ప్రీతి అక్కకి చెప్పనా? వద్దు, నా పరిస్థితి తనకి తెలియకూడదు. అది కాదు బాలక్క, ప్రీతి అక్క వాళ్ళ హస్బెండ్ సిటీలోని టాప్ బిజినెస్ మ్యాన్. పోలీస్ ఆఫీసర్స్ ఉండే ఒక ఫ్యామిలీ. ప్రీతి అక్కతో మీరు ఇంత క్లోజ్ గా ఉన్నారు. మీ పరిస్థితి గురించి చెప్తే హెల్ప్ చేస్తారేమో. వేణుగోపాల్ నుండి తప్పించుకోవడానికి ఒక దారి చూడొచ్చు కదా. నేనిక్కడ ఉంటున్న విషయం బయట వాళ్ళెవరికి తెలియకూడదు. వెంటనే వేణుగోపాల్కి తెలిసిపోతుంది. ఆయనకి తెలిస్తే ఇక్కడి నుంచి ఈడ్చుకుంటూ తీసుకుపోతాడు. నేను ఈ బిడ్డని ప్రసవించాలి. ఆ తర్వాత నన్ను ఏ నరకానికైనా తీసుకుపోనివ్వు. బాలక్క, నువ్వు నా గురించి ఏది ప్రీతికి చెప్పకూడదు. ప్రామిస్ చేయమంటున్నాను కదా. కరెక్ట్. ఇది ఆరెంజ్, owl, fox, మరిది elephant. అమ్మ ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే వస్తాను. హలో, ఆ అమ్మాయిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలనుకుంటాను. హలో 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 మనోజ్. ఏంటి చదువుకుంటున్నారా?
హలో హలో మనోజేనా? అవును. నేను అరకు నుంచి రామన్న మాట్లాడుతున్నా. చెప్పండి నాన్న. నేను ఇంతకుముందు కాల్ చేశాను, కట్ అయింది. నేను బాత్రూంలో ఉన్నాను, ఇప్పుడే ఫోన్ చూశాను. బాలాకి ఈరోజు నొప్పులు బాగా వచ్చాయి. తను ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాను. నేను వస్తాను నాన్న, వచ్చి మాట్లాడుకుందాం. అయితే సరే, నేను ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశా. అయితే సరే. బాలా బాలా నువ్వు ఎక్కడున్నావు? బాలా బాలా నువ్వు ఎక్కడున్నావు? వేణు, ఒరే వేణు, రే లోపలికొచ్చి పడుకోరా. బాలా బాలా నువ్వు ఎక్కడున్నావు? బాలా ఏంట్రా పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నావు? లోపలికొచ్చి రూమ్ లో పడుకోరా. నాకు ఏ రూము వద్దు, తను దొరికితేనే నేను రూమ్కి వస్తాను. దాన్ని పోలీసులు వెతికి పట్టుకుంటారు. సరిపోదా? అది సరిపోదా? నాకు బాలా ఇప్పుడే కావాలి. తను ఎక్కడుందో తెలియాలి. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. అది ఎవరితోనైనా లేచిపోయి ఉంటే ఆ దిక్కుమాలింది నీకెందుకురా? నా కళ్ళ ముందు నుంచున్నావు అనుకో, కాళ్ళతో తను చచ్చూరుకుంటా. పోవే ఇక్కడ నుండి. పోవే ముసల్దానా, పోవే. రే, అది వెళ్ళిపోతే మేమేం చేయగలనరా? మాకు దీనికి ఏ సంబంధం లేదని నీకు తెలుసుగా. ఆయన్ని ఫుల్గా తాగి ఉన్నారు. మీ అమ్మాయి ఏం మాట్లాడుతున్నారు? నీకు ఇంకా అర్థం కాలా? వేణన్న నోట్లోంచి వచ్చే కొత్త కొత్త బూతులు నేర్చుకోవడానికి వెళ్ళింది. ఇలా పిచ్చోడిగా ఉన్న ఒకరిని ఎలా ఇంట్లో ఉండనిస్తాము? దీన్ని ఓర్చుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు ఆశ. నేనొక ఐడియా ఇవ్వనా? ఐడియా అన్న మాట అంటేనే నాకు భయం. ఎందుకండి అలా? లేదు, చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, చేసేటప్పుడే కొంచెం నొప్పిగా ఉంటుంది.
కానీ మీరు ఏ విషయానికి నొప్పి అనుభవించారు? లేదు, మామూలుగా చెప్పాను అంతే. అలాంటి ఐడియా లేదండి. బాలాక కనిపించకుండా పోయినందుకు ఇతనే కారణమని నమ్మిద్దాము. ఎలాగైనా పోలీస్ స్టేషన్ కి పంపించేద్దాం. బాలాక కనిపించకుండా పోయినప్పుడు కావాలని ఇతను బయటికి వెళ్లారని ఆ లెటర్ లో రాద్దాం. కొన్ని రోజులకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దానికి కొంచెం రిస్క్ ఉందాషా. ఎటువంటి రిస్క్ లేకుండా గొడవ వదిలిపోయే మార్గాన్నే మనం ఇప్పుడు చూస్తున్నాము తెలుసా. ఇదిగో ఇలా ఆపకుండా తాగుతూ ఉంటే చాలు, ఈ గోల మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. వాడి మనసులో బాల ఎంతగా హత్తుకుపోయిందో ఇప్పుడే అర్థమైంది. నీకింకా అర్థం కాలేదా? కొట్టడానికి మనిషి లేడనే తనకు దిగులంతా. బాలా, ఒసేయ్ బాలా! అవును, నువ్వెక్కడికి బయలుదేరావు హరి? చాలా ముఖ్యమైన వ్యక్తిని పెళ్లికి పిలవడానికి వెళ్తున్నాను. ఇలా సమయం కాని సమయంలో నువ్వెందుకు పెళ్లికి పిలుస్తున్నావు? నాన్నగారిని అజయ్ని పంపించు. ఎంత బలవంతం చేసినా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వెళ్ళని చోట్లోనే ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి ఉంటున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఇంతకీ ఎవరు? మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు. తన పేరు బాల. నా పెళ్లికి ముఖ్యంగా పిలవాల్సింది తనే అని నా మనసు చెప్పింది. నేను తనని పెళ్లికి పిలవబోతున్నాను. అలాగే ఇంటికి కూడా తీసుకురావచ్చు. ఒకవేళ నువ్వు పిలవడానికి అక్కడికి వెళ్ళినా తను ఉంటుందని ఏంటి నమ్మకం? అదేంటి? వాళ్ళు వేరే అద్దెంట్లో ఉండడానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ఇండియా వదిలి వెళ్ళుండదు కదా. తను ఎక్కడుందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను కనిపెట్టుకుంటాను. బాలాని తీసుకుని వస్తానని చెప్పాను కదా. మీరు రూమ్ సిద్ధం చేయండి. బిడ్డ పుట్టిన తర్వాత తను వెళ్తే చాలు.